హరే కృష్ణ. ఒకసారి సముద్రంలో ఒక చిన్న పడవలో ఒక తండ్రి కొడుకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇందులో సముద్రంలో తుఫాన్ వస్తుంది. తుఫాన్ రాగానే వెంటనే ఆ కుమారుడు తండ్రితో అంటాడు, "ఆ, తుఫాన్ వస్తుంది, ఏం చేద్దాం? ఏం చేద్దాం ఏమిటి? భగవంతుని ప్రార్థన చేద్దాము" అన్నాడు. భగవంతుని ప్రార్థన చేస్తామంటున్నావు, ఇంత పెద్ద తుఫాన్ వస్తే మరి నువ్వు చేసిన భక్తి అంతా ఏమైంది? ఈ తుఫాన్లో పడేశాడు కదా నిన్ను దేవుడు అని చెప్పన్నాడు. వెంటనే ఆ తండ్రి ఏం చేశాడంటే, ఆయన దగ్గర కత్తి ఉంది, కత్తి తీసి కుమారుడు గొంతు మీద పెట్టాడు. గొంతు మీద పెట్టి, భయంగా లేదా అన్నాడు. నాకెందుకు భయం నాన్న, మా తండ్రివి కదా నువ్వు అని అన్నాడు. అదే విధంగా గొంతు మీద కత్తి పెట్టిన నీకు ఎలా భయం లేదో, అలానే ఈ ప్రమాదాలు, ఇబ్బందులు, కష్టాలు అనేటువంటి మన మీదకి వచ్చిన భగవంతుడు నన్ను బిడ్డలా చూసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా వాటి నుంచి కాపాడతాడు, ఈ విశ్వాసం నాకుంది, మనం భగవంతుని ప్రార్థించి ప్రయత్నం చేద్దామన్నాడు. వాళ్ళు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆ ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడి ఒడ్డుకు చేరుకున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ. ఇక్కడ సముద్రం ఒడ్డున ఉన్నటువంటి పీతలను చూడండి. ఒకసారి ప్రభుపాదుల వారు సముద్రం ఒడ్డున శిష్యులందరితో కూడా మార్నింగ్ వాక్, ప్రాతకాల వ్యాయామాలకు వెళ్తున్నప్పుడు ఒక శిష్యుడికి చెప్తారు, ఈ పీతలను పట్టుకో అంటారు. కానీ పట్టుకోటానికి వెళ్తే మీరు చూడండి, ఇప్పుడు పట్టుకోటానికి వెళ్తే అన్ని లోపలికి వెళ్ళిపోతాయి ఇలా టక్కన, అంటే అవి దొరకవు. అప్పుడు ప్రభుపాదుల వారు అడుగుతారు, ఎందుకు ఆ పీతలు నాకు దొరకలేదు అని. అంటే పట్టుకుందాను వెళ్ళాను ప్రభుపాద, దొరకలేదు. ఎందుకనంటే అవి సముద్రం ఆశ్రయం తీసుకున్నాయి, అందువల్ల నీకు దొరకలేదు. అట్లా మనం కూడా సముద్రం అంతటి కరుణ కలిగిన కృష్ణుడు ఆశ్రయం తీసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము భౌతిక శక్తికి, ఈ మాయాశక్తికి దొరకకుండా ఉంటాము అని చెప్పేసి ప్రభుపాదుల వారు ఈ చిన్న పీతల నుంచి కూడా కృష్ణ చైతన్యాన్ని బోధించగలిగేంత గొప్ప కృష్ణ చైతన్య విధానాన్ని మనకు నేర్పించారు. జై శ్రీల ప్రభుపాద్. జై జై శ్రీల ప్రభుపాద్. ఒడ్డున్నటువంటి ఇసుకను చూడండి. ఈ ఇసుక రేణువుల్లో ఆ కెరటాలు వచ్చి కొట్టినప్పుడు ఈ ఇసుక రేణువుల్లో ఒక ఇసుక రేణువు వెళ్ళి ఎక్కడో పడుతుంది, ఇంకొక ఇసుక రేణువు వెళ్ళి ఎక్కడో పడుతుంది. భాగవతం 6వ స్కందం చెప్తున్నారు, సంయుజ్యంతే వియుజ్యంతే స్రోతో వేగేన బాలుక. కర్మానుసారంగా ఇద్దరు జీవులు వచ్చి కలిసి ఉంటారు. మృత్యు అనే కెరటం వచ్చి కొట్టిందంటే ఈ జీవుడలు ఎక్కడో పడతాడు, ఆ జీవుడలు ఎక్కడో జన్మ తీసుకుంటాడు. కానీ భగవంతుని యొక్క భక్తియుత సేవలు ఎవరైతే నిమగ్నం అవుతారో వాళ్ళు జన్మ జన్మలకి కలిసే ఉంటారు. జన్మరాహిత్యమే భగవద్ధామం వెళ్ళినా కూడా కలిసే ఉంటారు. అందువల్ల ఇక్కడ సముద్రం అంతటి కరుణ కలిగిన కృష్ణుడికి మనం ప్రార్థన చేయాలి. జన్మే జన్మే ప్రభు సేయి అని చెప్పేసి మన కీర్తనలో చెప్పినట్లుగా, మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహైతుకి అని చెప్పినట్లుగా జన్మ జన్మలకి భగవంతుని పట్ల నిస్వార్థ భక్తిని మాత్రమే మనం కోరుకోవాలి అని చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. హరి గురు వైష్ణవులందరి యొక్క దయ వల్ల ఒరిస్సా రాష్ట్రంలో బ్రహ్మపురికి దగ్గరగా ఉన్నటువంటి రామయ్యపట్నంలో ఉన్నాం. ఇక్కడ జగన్నాథ స్వామి యొక్క మామగారిని మనం దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారు లక్ష్మీదేవిని సముద్ర తనయ అంటారు. క్షీరసాగర మదనం సమయంలో సముద్రం నుంచి ఉద్భవించింది లక్ష్మీదేవి. అందువల్ల సముద్ర తనయగా పిలువబడే లక్ష్మీదేవి యొక్క భర్తగా జగన్నాథ స్వామి యొక్క మామగారిగా ఒరిస్సా రాష్ట్ర ప్రజలు సముద్రుని ఎంతగానో గౌరవిస్తారు. ఇక్కడ భగవంతుడు కూడా ఈ సముద్రం పేరుతో హే కృష్ణ కరుణ సింధో దీనబంధో జగత్పతి అని చెప్పి కీర్తిస్తారు.